Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 9.3 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియో చూసే ముందు కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 9.3 వీడియో ఒకసారి చూడండి. అది చూస్తే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 cm, a chord subtends a right angle at center. Find the area of the corresponding minor segment and major segment using pi is equals to 3.14. సో మన క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక సర్కిల్ అండ్ ఒక కార్డ్. ఈ కార్డ్ సెంటర్తోని రైట్ యాంగిల్ చేస్తుంది, రైట్ యాంగిల్ వస్తుంది ఇక్కడ మనకి. సో ఫస్ట్ మనం దీన్ని ఓ ఏ బి అని కన్సిడర్ చేద్దాం. ఇక్కడ రేడియస్ ఏమో 10 cm. సో మనం ఫైండ్ చేయాల్సింది ఈ మైనర్ది, దీనిది ఏరియా ఫైండ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ మేజర్ పార్ట్, దిస్ పార్ట్ మేజర్ ఏమో ఇది కదా, దీనిది ఏరియా ఫైండ్ చేయాలి, దిస్ హోల్. సో ఫస్ట్ మనము ఈ సెక్టార్ది ఏరియా ఫైండ్ చేద్దాం. దాని నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకప్పుడు ఈ మైనర్ సెగ్మెంట్ది ఏరియా వస్తుంది. అదే మేజర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది, ఈ సర్కిల్ ఏరియా ఫైండ్ చేసి దాని నుంచి ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా తీసేస్తే అప్పుడు మనకి మేజర్ సెగ్మెంట్ది ఏరియా వస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సెక్టార్ is equals to x degrees by 360 degrees into pi r square. ఇక్కడ x ఎంత ఇచ్చారు మనకి, యాంగిల్ ఎంత ఇచ్చారు ఇక్కడ 90 degrees, రైట్ యాంగిల్ అని ఇచ్చారు కదా. సో 90 degrees. r ఎంత 10 cm. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది మనకి, 90 by 360 into pi into 10 square. 0, 0, 1 and 4. Pi by 4 into 10 into 10. 2, 5, 1 and 5. 25 pi centimeter square. ఇది సెక్టార్ది ఏరియా. ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equals to half బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ది చూసుకుంటే ఇది ఎలా ఉంది, ఇక్కడ ఓ బి ఏ కదా, ఇదేమో బేస్ 10 cm, ఇదేమో హైట్, రెండు కూడా 10 cm. సో ఇక్కడ మనకి బేస్ ఏంటి, బేస్ ఈస్ ఓబి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 cm, అండ్ హైట్ is equals to OA, that is equals to 10 cm. ఈ రెండు వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ బేస్ ఏమో OB, హైట్ ఏమో OA. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 10 ఇంటూ 10, 1 and 5, 50 centimeter square. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ is equals to area of sector minus area of triangle. ఈ మొత్తం ఏరియా నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా రిమూవ్ చేసేస్తే మనకి ఏరియా వస్తుంది కదా. సో అదే లాజిక్ వాడుతున్నాం ఇక్కడ. ఏరియా ఆఫ్ సెక్టార్ ఎంత, 25 పై మైనస్ 50, ఇందులోంచి 25 కామన్ తీసుకుంటే పై మైనస్ 2 వస్తుంది. పై ఏమని ఇచ్చారు మనకి ఇక్కడ, 3.14 ఇచ్చారు. సో 25 ఇంటూ 3.14 మైనస్ 2, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 1.14. ఇది ఇక్కడ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ 28.5 centimeter square. దిస్ ఈజ్ ది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్. అదే ఇప్పుడు ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేసి దాని నుంచి ఈ మైనర్ సెగ్మెంట్ది ఏరియా తీసేసేయాలి. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. ఆర్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 cm. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పై ఇంటూ 10 square, 100 పై. సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్
major segment is equals to area of circle minus area of minor segment. This is equals to area of circle ఎంత 100 pi. పై ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 3.14 మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఎంత వచ్చింది 28.5. 28.5 ఇక్కడ ఇది 314 మైనస్ 28.5. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 285.5. therefore ఇక్కడ మేజర్ సెగ్మెంట్ ది ఏరియా మేజర్ సెగ్మెంట్ ఏరియా ఏమో 285.5 centimeter square and minor segment area 28.5 centimeter square. These are the answers. Second question. In a circle of radius 12 centimeter, a chord subtends an angle of 120 degrees at the center. Find the area of corresponding minor segment of the circle. Use pi is equals to 3.14 and root 3 is equals to 1.732. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు ఫస్ట్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్ ఏ కార్డ్ సబ్టెన్స్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 degrees. అంటే ఒక సర్కిల్ ఇందులో ఒక కార్డ్ సెంటర్ తోటి 120 degrees యాంగిల్ 120 degrees యాంగిల్ ఇక్కడ. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది కరెస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. దీనిది మనము ఏరియా ఫైండ్ చేయాలి. దీనిది ఏరియా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ సెక్టార్ది ఏరియా ఫైండ్ చేసి దాని నుంచి ట్రయాంగిల్ది ఏరియా తీసిస్తే మనకు అప్పుడు మైనర్ సెగ్మెంట్ది ఏరియా వస్తుంది. సో ఫస్ట్ ఇది OAB అనుకుందాము. సో ఫస్ట్ మనం ఇక్కడ మైనర్ సెగ్మెంట్ ఈ సెక్టార్ది ఏరియా ఫైండ్ చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ సెక్టార్ is equals to x degrees by 360 degrees into pi r square. r ఎంత 12 centimeters. x degrees ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చారు 120 degrees. ఈ రెండు వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. x is 120 divided by 360 into pi into 12 square. 0, 0, 1 and 3. This is equals to pi by 3 into 12 into 12. 3 ones and 4s. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 48 pi మాత్రమే. నెక్స్ట్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేయడానికి మనకి ఇక్కడ రేడియస్ ఇది 12 centimeters ఇదేమో 12 centimeters తెలుసు. కానీ ఇక్కడ మనకి బేస్ తెలీదు అండ్ హైట్ కూడా తెలీదు. సో మనం బేస్ అండ్ హైట్ రెండు ఫైండ్ చేయాలి ఏరియా ఫైండ్ చేయాలంటే. మనకి ఇక్కడ ట్రయాంగిల్ OAB ఇది 12 centimeters అండ్ ఇది 12 centimeters. మనకు కావాల్సిందేమో బేస్ లెంత్ అండ్ హైట్ లెంత్. సో మనం ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకుని దీన్ని M అని కన్సిడర్ చేద్దాము. సో ఇక్కడేమో 60 degrees హియర్ ఆల్సో ఇట్ ఈస్ 60 degrees. మనం ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ OAM కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ ట్రయాంగిల్ OAM. ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుంచి మనకి ఇక్కడ హైపోటెన్యూస్ తెలుసు యాంగిల్ తెలుసు అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనము sin 60 తీసుకుందాం. sin 60 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ AM బై OA. OAM తెలీదు మనకి. OA ఎంత 12. sin 60 వాల్యూ ఎంత √3/2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు AM by 12 which implies AM is equals to 12 into √3/2 1 and 6 √3 centimeters. ఇది AM వాల్యూ. నెక్స్ట్ cos 60 కన్సిడర్ చేద్దాం. అడ్జసెంట్ OM by OA. OM మనకి తెలియదు OA ఏమో 12 centimeters which implies cos 60 వాల్యూ ఎంత 1/2 OM by 12. OM is equals to 12/2 6 centimeters.
మనకి ఇక్కడ ఏఎం వాల్యూ తెలిసింది, ఏబి వాల్యూ ఏంటి, ట్వైస్ ఆఫ్ ఏఎం. ఇక్కడ మనం తీసుకుంది పర్పెండిక్యులర్ బైసెక్టార్ కదా, సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏఎం. 2 ఇంటూ ఏఎం ఎంత, 6√3, సో 12√3 సెంటీమీటర్. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equals to half base into height. ఇక్కడ half base ఏంటి, AB, height ఏంటి, OM. AB వాల్యూ ఎంత వచ్చింది మనకి, AB is equals to 12√3. OM ఎంత వచ్చింది, 6 సెంటీమీటర్స్. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. హాఫ్ ఇంటూ 12√3 ఇంటూ 6, 1 and 3, 36√3 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో మనకి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఎంత, 48 పై మైనస్ 36√3. 48 ఇంటూ పై వాల్యూ ఎంత ఇచ్చారు, 3.14 మైనస్ 36 ఇంటూ 1.732. మనం ఇక్కడ ఇది వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకి 88.368 సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఆన్సర్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఎంత, 88.368 సెంటీమీటర్ స్క్వేర్. Third question, a car has 2 wipers which do not overlap. Each wiper has a blade of length 25 centimeters, sweeping through an angle of 115 degrees. Find the total area cleaned by each sweep of the blades. Use pi is equals to 22/7. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇప్పుడు 2 వైపర్స్ ఇచ్చారు, అది దాని లెంత్ ఏమో 25 సెంటీమీటర్స్ అండ్ అది స్వీప్ చేసేటప్పుడేమో 115 degrees యాంగిల్ చేస్తుంది. అలాగే ఇంకో వైపర్ కూడా, దే డు నాట్ ఓవర్లాప్ ఈచ్ అదర్, ఇది కూడా 115 degrees చేస్తుంది. రెండిద్ది లెంత్ ఎంత, 25 సెంటీమీటర్స్, 25 అండ్ 25. ఇప్పుడు ఇవి ఫైన్ ది టోటల్ ఏరియా క్లీన్డ్ ఎట్ ఈచ్ స్వీప్ అని ఇచ్చారు. సో మనం ఇక్కడ ఈ సెక్టార్ది ఏరియా ఫైన్ చేస్తే చాలు, దానికి ఇంటూ 2 చేసేస్తే మనకి దీనిది రెండిద్ది కలిపి వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనము ఒక సెక్టార్ది ఏరియా ఫైన్ చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు x degrees by 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ x ఎంత, 115 degrees, r ఎంత, 25 సెంటీమీటర్స్. ఈ రెండు వాల్యూస్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే 115 డివైడెడ్ బై 360 ఇంటూ 22/7 ఇంటూ 25 ఇంటూ 25. ఇక్కడేమో 7, 1 and 2, ఇక్కడేమో 2 and 3, 23, 3, 1, 6, 11. సో ఇక్కడ మనకు మిగిలేది 23 ఇంటూ 11 ఇంటూ 6, 25, 25 ఇంటూ 25, 625, 36 ఇంటూ 7. ఇక్కడ మనం ఈ వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తే మనకి 158,125 డివైడెడ్ బై 252, ఇది క్యాల్కులేట్ చేస్తే 627.480 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది మనకి ఒక్క వైపర్కి. అదే మనకి 2 వైపర్స్కి ఎంత ఏరియా స్వైప్ చేస్తుందనేది, ఎంత ఏరియా స్వీప్ చేస్తుందనేది ఏరియా క్లీన్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 627.480. ఇక్కడ ఈ వాల్యూని క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ 1254.960 square centimeter. This is the answer. Next question. Find the area of the shaded region in the adjacent figure where ABCD is a square of side 10 centimeter are drawn with each side of the square as diameter. So ఇక్కడ మనకి
ఇచ్చిన ఫిగర్ ఏమో ఇది ఇందులో మనం ఈ షేడెడ్ పార్ట్కి ఫైండ్ చేయాలి. ఇప్పుడు నేను జస్ట్ ఒక పార్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఇక్కడ మనము ఈ పార్ట్ని మాత్రమే తీసుకుంటే ఇక్కడ క్లియర్లీ మనకి ఇదొక సెక్టార్. ఇందులో మనకి ఈ సెగ్మెంట్ది ఏరియా ఫైండ్ చేస్తే చాలు. మిగిలినవన్నీ సేమే కదా, జస్ట్ మనం ఇక్కడ దీన్ని మాత్రమే ఫైండ్ చేసి దానికి ఇంటూ 1 2 3 4 5 6 7 and 8 ఇంటూ 8తో మల్టిప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఎలా ఫైండ్ చేయాలనేది తెలుసు. ఫస్ట్ ఈ సెక్టార్ది ఏరియా ఫైండ్ చేసి దాని నుంచి దీన్ని ఏరియా తీసేస్తే, అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి సెగ్మెంట్ ఏరియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు x by 360 degrees into pi r square. ఇక్కడ మనకి ఇక్కడ x ఎంత? 90 degrees. నెక్స్ట్ r ఎంత? మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు, మనకు కావాల్సింది రేడియస్. సో 10 centimeter. ఇక్కడ మీరు జస్ట్ ఇమాజినరీగా ఒక సర్కిల్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇది ఒక సర్కిల్లో జస్ట్ అన్ ఇమాజినరీ సర్కిల్, ఇందులో ఒక సెక్టార్ మాత్రమే. సో మనకి డయామీటర్ రేడియస్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ దిస్ సర్కిల్ డయామీటర్. సో d/2. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. 10/2 5 centimeter. ఈ రెండు వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఎంత? 90 డివైడెడ్ బై 360 ఇంటూ పై ఇంటూ 5 ఇంటూ 5. 0 and 0 1 and 4. దిస్ విల్ బీ ఈక్వల్స్ టు 25 pi by 4. ఇది మనకి సెక్టార్ది ఏరియా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే ఇది మధ్యలోది సెంటర్ O అనుకుందాము. ఇదేమో ఇక్కడ ట్రయాంగిల్ని తీసుకుంటే OCE. బేస్ ఎంత? 5 centimeters. హైట్ ఎంత? 5 centimeters. సో ఇక్కడ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు OE ఈజ్ ఈక్వల్స్ టు 5 centimeter. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు CE ఈజ్ ఈక్వల్స్ టు 5 centimeter. ఈ రెండు వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 5 ఇంటూ 5 25/2 centimeters. నెక్స్ట్ మనకిప్పుడు ఏరియా ఆఫ్ segment is equals to area of sector minus area of triangle. This is equals to 25 pi by 4 minus 25/2. ఇక్కడ 25/2ని కామన్ తీసుకుంటే pi by 2 minus 1. పై వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? ఇక్కడ 3.14. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 25/2 ఇంటూ 3.14 డివైడెడ్ బై 2 మైనస్ 1 and 1.52. 5 and 7. సో ఇక్కడ 25/2 ఇంటూ 1.57 మైనస్ 1. 25/2 ఎంత వస్తుంది మనకి వాల్యూ? 2.5. సో 12.5 ఇంటూ 1.57. ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ 7.125 వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ ఈ చిన్న సెగ్మెంట్. అది ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ టోటల్ షేడెడ్ రీజియన్ కావాలంటే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 times ఆఫ్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 8 into 7.125. సో ఇక్కడ మనకి ఇది క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ 54 square centimeter. దిస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఇన్ ది ఫిగర్. ఇఫ్ ABCD is a square of side 7 centimeters and APD and BPC are semicircles. సో మనం ఇక్కడ ఈ షేడెడ్ రీజియన్ ది ఏరియా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ చేసి అందులోంచి ఈ 2 సెమీ సర్కిల్స్ది ఏరియా తీసేసేయాలి. సో మనకు అప్పుడు
ఇక్కడ దీనిది ఈ పార్ట్ది ఏరియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ చేద్దాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. ఆర్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? 7 సెంటీమీటర్సా? కాదు, 7 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ డయామీటర్ అవుతుంది. సారీ ఇక్కడ ఇది ఏ స్క్వేర్, సైడ్ స్క్వేర్. సైడ్ లెంత్ ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్. ఈ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తే 7 స్క్వేర్ 49 స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫైండ్ చేద్దాం. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7/2. డయామీటర్ విల్ బి 7 సెంటీమీటర్స్. సో డయామీటర్ బై 2, 7/2. సో 2.5 సెంటీమీటర్. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఎంత ఇచ్చారు? 22/7 ఇంటూ ఇది 7 అని తీసుకుందాము. 7/2 ఇంటూ 7/2, 1 and 1, 1 11. దిస్ విల్ బి ఈక్వల్స్ టు 77/2 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్క సెమీ సర్కిల్ కాదు, 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ దిస్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది రాసే అవసరం లేదు, డైరెక్ట్గా ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ దీస్ 2 సెమీ సర్కిల్స్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అని రాస్తే చాలు. 2 ఇంటూ 77/2, 1 and 1. సో 77 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ area of 2 semicircles. This is equals to 77 minus ఇక్కడ ఏరియా ఆఫ్ సెమీసర్కిల్ ఫార్ములాలో పై ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో దాంతో ఇక్కడ మనకి ఇంటూ 1/2. సో ఇక్కడ ఇదేమో 77/4, ఇక్కడ కూడా 77/4, ఇదేమో 77/2. సో ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ 49 మైనస్ 77 డివైడెడ్ బై 2. ఇక్కడ ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఇది 21/2 వస్తుంది. ఆన్సర్ ఈస్ 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్. 6th question. In the figure OACB is a quadrant of a circle with center at O and radius 3.5 cm. If OD is equals to 2 cm, find the area of the shaded region. సో మనం ఇక్కడ ఈ సెక్టార్ది ఏరియా ఫైండ్ చేసి దాని నుంచి ఈ ఏరియా తీసేస్తే మనకి షేడెడ్ రీజియన్ది ఏరియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు x degrees by 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి యాంగిల్ ఏంటి? 90 degrees. రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 90/360 ఇంటూ పై ఎంత ఇచ్చారు? 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5, 1 0 0 and 1 and 4. నెక్స్ట్ 2 11 1 and 0.5. This is equals to 5.5 into 3.5 divided by 2. ఇక్కడ ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ 9.625 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? ఇక్కడ బేస్ ఏంటి? ఓబీ. ఓబీ ఈజ్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్. హైట్ ఎంత? ఓడి.
ఓడి ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్. ఈ రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ ఓబి ఇంటూ ఓడి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 3.5 ఇంటూ 2, 2 and 2, 3.5 స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ is equals to area of sector minus area of triangle. This is equals to 9.625 minus 3.5. ఇక్కడ మనం ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 2 and 5 1.6 square centimeter. This is the answer. Next, 7th question. EB and CD are respectively arc of two concentric circles of radius 21 cm and 7 cm with center O. If angle OAB is equals to 30 degrees, find the area of the shaded region. Use pi is equals to 22/7. ఇక్కడ మనకి ఇక్కడ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ది ఆర్క్ ఇచ్చారు, ఏబి అండ్ సిడి. ఇక్కడ ఒక దాని రేడియస్ ఏమో 21 సెంటీమీటర్స్, ఇంకో దాని రేడియస్ ఏమో 7 సెంటీమీటర్. ఇక్కడ రెండింటిది కూడా యాంగిల్, సెంటర్తో యాంగిల్ ఎంత ఉంది దీనిది 30 degrees. సో మనం ఇక్కడ ఈ షేడెడ్ రీజియన్ది ఏరియా ఫైండ్ చేయాలి. దానికి మనము ఫస్ట్ ఈ కంప్లీట్ సెక్టార్ది ఏరియా ఫైండ్ చేసి దాని నుంచి చిన్న సెక్టార్ది ఏరియా తీసిస్తే అప్పుడు మనకి షేడెడ్ రీజియన్ది ఏరియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనము ఏరియా ఆఫ్ బోత్ ది సెక్టార్స్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టార్ is equals to x degrees by 360 degrees into pi r square. First, ఈ సెక్టార్ కన్సిడర్ చేద్దాం. ఏరియా ఆఫ్ OCD is equals to, ఇక్కడ మనకి x degrees is 30 degrees and రేడియస్ ఏమో 7 సెంటీమీటర్. ఈ రెండు వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 30/360 ఇంటూ 22/7, పై మనకు 22/7 ఇచ్చారు ఇక్కడ, ఇంటూ 7 ఇంటూ 7, 0 and 0, 1 and 12, ఇక్కడేమో 1 and 1, నెక్స్ట్ ఇది 6 అండ్ ఇదేమో 11. మనకు మిగిలేది ఏంటి? 11 ఇంటూ 7 డివైడెడ్ బై 6, 77/6. ఇక్కడ మనం ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకి 12.833 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఇంకో సెక్టర్ ఓఏబి ఎక్స్, ఇక్కడ మనకి యాంగిల్ ఎంత? సేమే 30 degrees. నెక్స్ట్ రేడియస్ ఏమో 21 సెంటీమీటర్. ఈ రెండింటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 30/360 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21, 0 and 0, 1 and 12. ఇక్కడ 6 and 11, 1 and 3. ఇక్కడ మనకు మిగిలేది 2 and 7, 33 ఇంటూ 7 డివైడెడ్ బై 2. ఇక్కడ మనం ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ 115.5 స్క్వేర్ సెంటీమీటర్. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ CDAB is equals to area of sector OAB minus area of sector OCD. This is equals to 115.5 minus 12.833. ఇక్కడ మనం ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 102.67 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈస్ ది ఆన్సర్. 8th question. Calculate the area of the design region in the figure. Common between two quadrants of a circle of radius 10 centimeters each. Use pi is equals to 3.14. ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఇది. ఇప్పుడు మనం దీని ఏరియా ఫైండ్ చేయాలి. ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఇది ఒక సెక్టార్ అనుకుందాం. ఇందులో మనకిచ్చిన సెగ్మెంట్ ఇది. దీని ఏరియా ఫైండ్ చేసి దానికి 2 times తీసుకుంటే
మనకి ఈ రీజియన్ది ఏరియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ది సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు x by 360 degrees ఇంటూ పై r స్క్వేర్. ఇక్కడ మనకి x ఎంత? 90 degrees. x ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అండ్ r ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఎంత ఇక్కడ మనకి? 10 centimeters. మనకి ఇక్కడ ఒక ఇమాజినరీ సర్కిల్ ఇలా అనుకుందాం, సంథింగ్ లైక్ దిస్. జస్ట్ ఏ క్వాడ్రెంట్, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ మాత్రమే. సో మనకి రేడియస్ ఏమవుతుంది? 10 centimeter అవుతుంది. ఈ రెండు వాల్యూస్ నుండి సబ్స్టిట్యూట్ చేద్దాం. 90 by 360 ఇంటూ పై ఇంటూ 10 ఇంటూ 10. 0 and 0, 1 and 4, 2, 5, 1 and 5. So 25 pi square centimeters. Next, area of triangle is equals to half base into height. ఇక్కడ మనకి బేస్ ఎంత? 10 centimeter into 10, height 10 centimeter. This is equals to 1 and 5, 50 square centimeter. Next, area of segment is equals to area of sector minus area of triangle. This is equals to 25 pi minus 50. This is equals to 25 into pi minus 2. 25 into మనకి పై వాల్యూ ఎంత ఇచ్చారు? 3.14. 3.14 minus 2. 25 into 1.14. This is equals to 28.5 square centimeter. ఇది మనకి ఈ యొక్క సెగ్మెంట్ది మాత్రం ఏరియా. మనకి ఇది మొత్తంది కావాలి కదా. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ is equals to 2 times of area of one segment, which is equals to 2 into 28.5, 57 square centimeters. This is the answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.